గోరుచిక్కుడుకాయ పాయసం. అసలు ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ పాయసం ఎవరైనా తిన్నారా అండి? తినలేదు కదా, చాలా బాగుంటుంది తెలుసా. గోరుచిక్కుడుకాయ వెజిటబుల్. ఇప్పుడు క్యారెట్ పాయసం తిన్నప్పుడు గోరుచిక్కుడుకాయ పాయసం ఎందుకు తినకూడదు? తినచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గోరుచిక్కుడుకాయతో ఉపయోగాలు ఏంటి అంటే మనకు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకి ఎముకలు చాలా దృఢంగా తయారు చేస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అలాగే వైటమిన్స్ పరంగా చూసుకుంటే ఏ, సి, కే, ఐరన్, కాల్షియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి తెలుసా. సో ఇది ఓవరాల్గా మన గోరుచిక్కుడుకాయ ఎంత హెల్దీయో అంటే కొంతమంది అంటారు, అంటే మామూలుగా శాకాహారంలో అంటే మాంసాహారం తినేవాళ్ళు తో కంపేర్ చేసుకుంటే ఈ గోరుచిక్కుడుకాయలో అందులో ఉన్నటువంటి అన్ని గుణాలు ఇందులో ఉంటాయంటారు. సో మన అమృతంలో గోరుచిక్కుడుకాయ శాకాహారం తీసుకునే వాళ్ళకి ఇంకా అసలు ది బెస్ట్ అని చెప్పొచ్చండి. కానీ గోరుచిక్కుడుకాయతో టేస్టీగా చేసుకుంటే కూరలు కూడా అంతే అద్భుతంగా వస్తాయి. సో మరి ఈ రోజు పాయసం తయారు చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేసామంటే ప్రీ ప్రాసెస్లో భాగంగా ఇలా మనకు గోరుచిక్కుడుకాయని ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, 90% వరకు ఉడికిచ్చేసాం గింజలతో పాటుగా. ఇది ఉడికిచ్చేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం నున్నగా పేస్ట్ చేసుకుందాం. నున్నగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా మనము అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా ఉడికించిన గోరుచిక్కుడుకాయని పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా నున్నగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాము. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక పాయసం అంటే మనకి ప్రాసెస్ ఏంటి? జీడిపప్పు, కిస్మిస్ మనం వేయించుకోవాలి. ఫస్ట్ అది చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ మనము నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాం. ముందుగా జీడిపప్పు మనకు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం. సో ఈసారి నుంచి ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే గోరుచిక్కుడుకాయతో ఈ పాయసం కూడా తయారు చేసుకోండి, బాగుంటుంది. అంటే వన్స్ గోరుచిక్కుడుకాయ ఉడికించి పేస్ట్ చేసిన తర్వాత అందులో ఏం వేసినా మనకు తెలియదండి. సో లైట్గా దాని ఫ్లేవర్ మాత్రమే యాడ్ అవుతుంది అంతే. మీకోసం స్పెషల్గా అది ముక్కల్లాగా రావడం అట్లా ఏం లేదు, అట్లాంటివి ఏం లేదు. అండ్ క్యారెట్ అయినా ఇంకా మనం తురిమేసి వేసుకుంటాం, దీన్ని పేస్ట్ చేసేస్తున్నాం. సో మీకు అసలు టెన్షన్ లేదు. ఇది మనకు లైట్గా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కాస్త కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఓకే, 2 వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం సిమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో గోరుచిక్కుడుకాయ పేస్ట్, సో దాన్ని ఇదే నెయ్యిలో వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. అంటే కొంచెం మనం ఆ నేతిలో అలా వేయించినట్టుగా చేసుకుందాం. అఫ్కోర్స్ ఉడికిచ్చాము, పచ్చివాసన అయితే ఉండదు, అయినా ఒక్కసారి నేతిలో వేయించిన టేస్ట్ వేరే కదా. దాని తర్వాత అందులో కాస్త ఉడికించుకున్న పెసరపప్పు ముద్ద, సో దీనికి తగ్గట్టుగా వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, దానికి సమానంగా వేసుకుంటే చాలు. ఓకే, సో దీన్ని కూడా మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే పంచదార ఎప్పుడూ కూడా వాడము, స్వీట్స్ అయినా కూడా పంచదార వాడము. ఐదర్ మనము బాగా నల్ల బెల్లం పొడి, లేకపోతే మంచిగా కోకోనట్ జాగరీ కూడా వాడచ్చు, పామ్ షుగర్స్ అని అట్లా కూడా దొరుకుతున్నాయి. సో వైట్ షుగర్కి బదులుగా మనం ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ కేసులో మనకి బ్రౌన్ షుగర్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇందులో కూడా షుగర్స్ ఉండవని కాదు, కాకపోతే ఇందులో ఐరన్ కంటెంట్, జింక్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి బదులుగా ఇది చాలా బెటర్ అని చెప్పడం అనమాట. ఎంత అన్పాలిష్డ్ ఉంటుంది కదా, అందుకు. సో ఇప్పుడు దీంట్లో మనము లైట్గా నెయ్యి వేసుకొని ఒకసారి వేయించేసుకుందాము. సో దట్ కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అది కూడా యాడ్ అవుతుంది కదా.
ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా బెల్లం పొడి కూడా వేసుకుందాం. సో స్వీట్ ఎంత కావాలి దాన్ని బట్టి వేసుకోండి. ఇది కొంచెం మనకు లైట్గానే ఉంటుందండి, స్వీట్నెస్ ఎక్కువగా ఉండదు ఈ బెల్లంలో. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. బికాజ్ మళ్ళీ మనం పాలవి వేసుకుంటాం కదా, సో అందుకు ఒక 3 స్పూన్స్ వేసాను అనమాట. సో ఈ వేడికి చక్కగా కరిగిపోతుంది కూడా, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఇలా మనకు బెల్లం లైట్గా కరిగిన తర్వాత ఇప్పుడు మనకి పాలు అన్నమాట. ఓకే, సో 1 కప్పు పాలు, దాంతోపాటు కొంచెం లైట్గా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇక్కడ నుంచి మొత్తం మనకు సిమ్లోనే ఉండాలి, బికాస్ పాలు అది వేసేసుకున్నాం కదా, సో హైలో పెట్టకూడదు. సో కొంచెం మనం సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా మనం ఇలా ఉడికిచ్చేసామనుకోండి. అంటే మనకు ఆ బెల్లము, పాలు, తర్వాత మనం వేసిన గోరుచిక్కుడుకాయ ముద్ద ఇవన్నీ కూడా మంచి కలుస్తాయి అన్నమాట. పెసరపప్పు కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. పెసరపప్పు పాయసం అందరికీ తెలుసు కదా, పెసరపప్పు బెల్లం కలిపిన పాయసం. సో సేమ్ అంటే ఆ టింజ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, సరిపోతుంది. పూర్తి పాలు వద్దు, మరీ థిక్ అయిపోతుంది. సో పాలు అలాగే నీళ్లు కొంచెం 1:1/2 రేషియో లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే ఆహా, స్మెల్ అయితే అసలు సూపర్ వస్తుందండి. సొరకాయ పాయసం లాగా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం, కలర్ అట్లా ఉంది కదా, అందుకు ఒక 2 to 5 minutes అండి సరిపోతుంది. చాలా తక్కువ టైంలో అయిపోయినట్టే లెక్క. మనము గోరుచిక్కుడుకాయ పేస్ట్, పెసరపప్పు ముద్ద, అలాగే పాలు, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని చక్కగా తిప్పేసుకున్నాం. చూసారా, కొంచెం లైట్గా తిక్కినైంది, ఇంతకన్నా అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు చివరిగా ఏంటి అంటే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లను సగం వరకు వేసుకుందాం. ఇందులో సగం పైనుంచి వేసుకుందాం తర్వాత. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉందండి, ఇక సర్వ్ చేసేసుకుందాం. సో నేనైతే ఎప్పుడెప్పుడా టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే యాక్చువల్లీ. ఎందుకంటే కలర్ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది కొత్తగా అలా ఏం లేదు నాకు అసలు. అంటే ఆ కొబ్బరి తురుము కూడా వేసాం కదా, సో అంటే చక్కగా అలా పాయసం తాగుతున్నప్పుడు నోటికి అలా కరకరలాడుతూ, మధ్యలో డ్రై ఫ్రూట్స్, పెసరపప్పు నా ఫేవరెట్, బెల్లం నా ఫేవరెట్. సో ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకు గోరుచిక్కుడు, అంతకన్నా ఏం లేదండి. జీడిపప్పు వేసేసుకుందాం, అలాగే కిస్మిస్ కూడా. అసలు కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. గోరుచిక్కుడుకాయ పాయసం నేను కూడా కొత్తగానే నేర్చుకున్నాను నిజంగా చెప్పాలంటే. సో మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలను మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మెత్తగా రుబ్బుకున్న గోరుచిక్కుడుకాయ పేస్ట్, ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం, పాలు, నీళ్లు, కాస్త యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని మరలా పైనుంచి జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ పాయసం రెడీ.